నమస్కారం. ఈరోజు మనం హిందీ సబ్జెక్ట్ సంబంధించి 2025-26 సంవత్సరానికి గాను బ్లూ ప్రింట్ గురించి తెలుసుకుందాం. మొదట మొత్తం సబ్జెక్టు హిందీ వచ్చేసి పద్య భాగం, గద్య భాగం, ఉపవాచకం అన్ని భాగాలుగా విడదీశారు. 4 మొత్తం. వీటిలో పద్య భాగం సంబంధించి 10 క్వశ్చన్లు ఇస్తారు, 32 మార్కులకు గాను. గద్య భాగం 14 క్వశ్చన్లు ఇస్తారు, 39 మార్కులకు గాను. ఉపవాచకం 2 క్వశ్చన్లు వస్తాయి, 9 మార్కులకు గాను. అన్యం అంటే లెటరు, నిబంధు వీటికి సంబంధించివి 4 ఉంటాయి, 20 మార్కులు గాను ఉంటాయి. ఈ విధంగా 32, 39, 9, 20 టోటల్ కలిపితే 100 మార్కులు గాను ఉంటుంది. వీటిలో 15 మార్కులకు సంబంధించి మొత్తం మీద గ్రామర్ ఉంటుంది. 15 క్వశ్చన్లకు 15 మార్కులు. అలాగే ఇక్కడ 5 మార్క్ క్వశ్చన్స్ అంటే రైటర్ గురించి ఉంటాయి కదా, అవి 7 క్వశ్చన్లు వస్తాయి, 35 మార్కులు గాను. అంటే నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి 4 వస్తాయి, 16 మార్కులు. అలాగే నిబంధాత్మక ప్రశ్న ఎస్ఏలకు సంబంధించి వీటిలోనే నిబంధు, లెటరు ఇవన్నీ ఉంటాయి. అంటే ఎస్ఏ క్వశ్చన్కి సంబంధించి వచ్చేసి 4 వస్తాయి, మొత్తం 30 మార్కులు. ఇలా మొత్తం కలిపితే 100 మార్కులు గాను మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్కి సంబంధించి పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే ఎంత టఫ్ ఉంటుంది, ఎంత ఈజీగా ఉంటుంది అనేది. కఠినం వచ్చేసి 30 మార్క్స్ క్వశ్చన్లు ఖచ్చితంగా కఠినంగా ఉంటాయి. అంటే కఠినంగా అంటే అక్కడ బై హార్ట్ చేసి రాసిన వాళ్ళకి కాకుండా ఎవరైతే అర్థం చేసుకుని రాస్తుంటారో వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది. అంటే ఆ లెసన్ బాగా అర్థం చేసుకోవాలా, దానిలో ముఖ్య థీమ్ ఏంటి, మెయిన్ థీమ్ ఏంటి, ఎవరి గురించి చెప్పారు, క్యారెక్టర్స్ తెలుసుకుంటే ఈజీ. అలాగే ఔషధ్ అంటే యావరేజ్ 40 మార్క్స్కు సంబంధించి ఉంటుంది. సరళ 30% అంటే ఒక మామూలుగా చదువుకున్న కూడా 30% మనం ఈజీగా అవగాహన చేసుకునేంత ఈజీగా మనకు ఉంటుంది. ఈ విధంగా మనకి టోటల్ 100% మార్కులు వస్తాయి. నెక్స్ట్ ఇస్కే బాద్ దీని తర్వాత మనం లెసన్ చూసుకున్నట్లయితే లెసన్ వైజ్ బర్సతే బాధలు లెసన్ నుంచి ఇది లెసన్ 9 మార్కులుగా ఉంటుంది. అలాగే హమ్ భారతవాసి లెసన్ 11 మార్కులకు ఉంటుంది. కనకనక అధికారి 5 మార్కులు ఉంటుంది. భక్తిపద్ 9 మార్క్స్కి ఉంటుంది. నీతి దోహే 9 మార్క్స్కి ఉంటుంది. ఈద్గా లెసన్ 8 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ లోక్గీత్ లెసన్ ఇది వచ్చేసి 5 మార్క్స్కి ఉంటుంది. అంతర్రాష్ట్రీయ స్థాయి హిందీ లెసన్ ఏతుందో దాది 6 మార్క్ ఉంటుంది. స్వరాజ్యక నీవు అనేది దానికి 11 మార్కులకు ఉంటుంది. అలాగే దక్షిణ గంగా గోదావరి 7 మార్క్స్కి ఉంటుంది. జల్హీ జీవన్ 5 మార్క్స్కి ఉంటుంది. ధర్తీకి సవాల్ అంతరిక్ష జవాబు అది 10 మార్క్స్కి ఉంటుంది. శాంతికి రాహమే 5 మార్క్స్కి ఉంటుంది. దో కళాకార్ లెసన్ 4 మార్క్స్కి ఉంటుంది. అప్పుడు స్కూల్కో ఏక ఉపహార్ లెసన్ ఓకే, దాని నుంచి ఎక్కువ క్వశ్చన్లు ఏమి రావు, 0 మార్క్స్కు పఠరహిత మాత్రమే కాబట్టి. అనోఖా ఉపాయ్ దీనిలో వచ్చేసి 4 మార్క్స్ ఉంటుంది. లెటరు మనకు తెలుసు కదా, 8 మార్క్స్కి ఉంటుంది. అలాగే నిబంధు 10 మార్క్స్కి ఉంటుంది. ఈ విధంగా మొత్తం మన టెక్స్ట్ బుక్ ఉన్న లెసన్స్ ప్రకారం మార్కుల వెయిటేజ్ ఇట్లా ఉంటుంది. వీటిలో ఇంకా సారాంశం చూసుకున్నట్టయితే బర్సతే బాధల నుంచి సారాంశం ఉంటుంది. భక్తిపద నుంచి సారాంశం ఉంటుంది. ఈద్గాహ్ నుంచి సారాంశం ఉంటుంది. ధర్తీకి సవాల్ అంతరిక్ష జవాబు నుంచి సారాంశం ఉంటుంది. అంటే ఇక్కడ 2 గద్యం 2 పద్యం ఉంటుంది. 4 నిమిషం ఉంటుంది ఖచ్చితంగా, 2 ఖచ్చితంగా వస్తాయి ఇట్లా. నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ సంబంధించి చూసుకున్నట్లయితే కనకనక అధికారి నుంచి రావచ్చు, ఓకే, నీతి దోహా నుంచి, అలాగే లోకగీత్ అంతరాష్ట్రీయ స్థాయి హిందీ, అలాగే నెక్స్ట్ స్వరాజ్కి నీవు, నెక్స్ట్ జల్హీ జీవన్ నుంచి ఉంటుంది. లాస్ట్ దో కళాకారు నుంచి కూడా 4 మార్క్స్ ఉంటుంది. అనొక పాయింట్ నుంచి కూడా 4 మార్క్స్ ఉంటుంది. ఇంకా అనుచ్ఛేద్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అంటే రైటర్ గురించి ఇచ్చి పారాగ్రాఫ్లో తర్వాత కింద క్వశ్చన్ పెడతారు. అటువంటిది హమ్ భారతవాసి లెసన్ నుంచి రావచ్చు, 5 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఇక్కడ దక్షిణ గంగా గోదావరి నుంచి కూడా ఉంటుంది. అలాగే శాంతికి రాహమే నుంచి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కవి రైటర్ గురించి వచ్చినటువంటి క్వశ్చన్లలో హమ్ భారతవాసి రైటర్ గురించి తెలుసుకోవాలి, ఖచ్చితంగా చదువుకోవాలి. ఆర్పి నిశంక్ గారు వారి గురించి. అలాగే నీతి దోహ గురించి తెలుసుకోవాలి.
స్వరాజ్కి నీవు గురించి తెలుసుకోవాలి, రైటర్ గురించి, కవి లేఖ గురించి తెలుసుకున్నట్లయితే మనం మూడే ఉండేది ఓన్లీ 3 నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఫుల్ మార్క్స్ పొందవచ్చు. ఇంకా భాషా కి బాత్ అంటే గ్రామర్ సంబంధించి వచ్చినట్లయితే ఇట్లా ఆయా లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ బాగా చూసుకున్నట్లయితే మనం ఫుల్ మార్క్స్ పొందడానికి ఛాన్సెస్ ఉంటుంది. ధన్యవాదాలు.